బండి సంజయ్ మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్లు మాట్లాడితే మంచిది. నీ డార్క్ సీక్రెట్స్ కరీంనగర్ బీజేపీ కార్యకర్తలను ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు, పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా? మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా? నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా? చర్చ చేద్దామా? కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. బెదిరించడానికి కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి ఒక హక్కు ఉంటుంది. ప్రజా జీవితంలో ఒక మాజీ మంత్రికి, ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా ఇష్టారీతన మాట్లాడితే సహించాలనా? పొద్దున్న లేస్తే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. నీ జాగీరా లేకపోతే రేవంత్ రెడ్డి జాగీరా అంటే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేస్తారా? మెదడుకు నోటికి కనెక్షన్ లేదు. ఏది పడితే అది మాట్లాడాలి. ఆడ విలేకరులు అడుగుతూ ఉండేవాళ్ళని, మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా సార్ అంటే అదంతా వేరు. మమతా బెనర్జీ అంటే కేసీఆర్ గారిని గుర్తుపట్టలేదట. ఎవడైనా మెడకాయ మీద తలకాయ మాట మాట్లాడండి, ఇది నాకు అర్థం కాదు. బుర్రల కింద గుర్తునోడు కేసీఆర్ అంటే మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట. నువ్వేంది? నీ దుకాణం ఏంది? నీ కథ ఏంది? అసలు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఎవడన్నా గుర్తుపడతాడా? పోనీ కేంద్ర మంత్రి అంటే కూడా ఎవడన్నా అరే నేను కేంద్ర మంత్రి అయినా బ్రహ్మాండంగా మాట్లాడతాను అనుకుంటారా? నేను చూసిన తర్వాత మన నోరు ఇప్పితే కంపేనా? కొద్దిగానైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే జనం ఏమనుకుంటారు అంటే ఏమనుకుంటారు అనుకుంటే ఇట్లా మాట్లాడనుకోండి, అది వేరు. ఓ పద్ధతి లేకుండానే కదా మాట్లాడేది. మీరు కేసీఆర్ను కేటీఆర్ను తిడితే పెద్దోని అయిపోవు. నీవు ఎన్ని మాటలు మాట్లాడినా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక జోకర్ లాగా మిగిలిపోతావు తప్పితే ప్రజా జీవితంలో పేరు తెచ్చుకోలేమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే చేతనైతే ఏదో పెడతానంటున్నావు బయట పెట్టు, నీ సంగతి కూడా మేము చూస్తాం.